బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం దీపము అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైనది. దీపం వెలిగిస్తే మన జీవితంలో, మన మనస్సులో, మన ఇంట్లో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారము తొలగిపోయి మన ఇల్లు చక్కటి ప్యూర్ పాజిటివ్ హైలీ వైబ్రేషన్స్తోనూ, అలాగే మన మనస్సు కూడా ప్యూర్ పాజిటివ్ హైలీ వైబ్రేషన్తోనూ ఉంటూ ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలకి మనల్ని మనం పాత్రులుగా చేసుకుంటూ మన ఇంటిని ఎంతో సుందరంగా చేసుకోవచ్చు, మన జీవితాన్ని కూడా ఎంతో శ్రేష్టంగా చేసుకోవచ్చు. మరి దీపం వెలిగించేటప్పుడు ఏ మంత్రాన్ని మనం పఠిస్తూ మనస్సులో ఏ విధంగా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ ఆ దీపాన్ని వెలిగించినట్లయితే దుఃఖాలన్నీ తొలగిపోతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి అనేది మన సనాతన ధర్మం ఎంతో వివరించి చెప్తుంది. అంటే దీపము అంటేనే ప్రకాశం, దీపము అంటే జ్యోతి, వెలుగు, చీకటిని తొలగించేటువంటి శక్తి కలిగి ఉంది. అంతే కదా. ఇప్పుడు మనం చీకట్లో వెళ్తున్నాం అనుకోండి, చీకట్లో వెళ్తున్నప్పుడు ఉన్నది తాడే, కానీ ఆ తాడు అటు ఇటు కదులుతూ ఉందనుకోండి గాలికి, మన మనస్సు ఎలా ఆలోచిస్తుంది? చీకటిగా ఉంది, అంధకారంగా ఉంది. పామేమో గాలికది కదులుతూ ఉన్నప్పుడల్లా ఏమో అది బుస కొడుతూ ఉందేమో అని ఎంతో భయపడతాం. చీకట్లో ఉన్నప్పుడు మనకి ఏ వస్తువు స్పష్టంగా కూడా కనిపించదు. మరి మన ఇంట్లో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి వేయమని ఆ భగవంతుని మనం ప్రార్థిస్తూ దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి మహేశ్వర, దీపం సర్వతమోపహ, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి, సర్వేశ్వరుడైనటువంటి, పరంజ్యోతి స్వరూపమైనటువంటి ఆ మహాదేవుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి మనసా వాచా కర్మన నేను ఆరాధిస్తూ ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను తండ్రి. ఈ దీపం వలన మా ఇంట్లో ఉన్నటువంటి మనుషుల మనస్సుల్లో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారము, చెడు, చీకటి తొలగిపోయి, దుర్గుణాలు తొలగిపోయి ఇల్లంతా కూడా ఎంతో ప్రకాశంగా మందిరతుల్యంగా కావాలి అని ఆ ఈశ్వరుణ్ణి మనం వేడుకుంటూ కోరుకుంటాము. అలాగే దీపం వెలిగించటము అనంటే శుభం జరగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వం కానీ, ద్వేషం కానీ, అనారోగ్య సమస్యలు కానీ లేకుండా శుభము, కళ్యాణము, భద్రము జరగాలి తండ్రి. దానికి సదా నీ ఆశీర్వాదాలు, ఆ ఆశీర్వాద వరదాని హస్తం మా తలపై ఉండాలి అని మనం కోరుకుంటాము. మరి అలాగే దీపం వెలిగించేటప్పుడు ఏ విధంగా, ఏ భావనతో మనం వెలిగిస్తామో ఆ భావనని పరమాత్మ స్వీకరిస్తారు కదా. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. సాజ్యం త్రివర్తి సంయుక్తం అంటే 3 ఒత్తులు కలిపి నూనె పోసి లేదా నెయ్యి పోసి నేను చక్కగా ఈ దీపాన్ని ఎంతో భక్తితో, ప్రేమతో నిన్ను ఆరాధిస్తూ తండ్రి నేను వెలిగిస్తున్నాను. ఎందుకంటే 3 ఒత్తులు, ఈ 3 ఒత్తులు కూడా మన మనస్సుకి ఉన్నటువంటి తమో ప్రధాన, రజో ప్రధాన, సతో అనేటువంటి వాటిని తొలగించుకోవాలి అని నేను లోపల వేడుకుంటూ, కోరుకుంటూ ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాను. ఇక్కడ తమో ప్రధానత అనంటే సోమరితనం, బద్ధకం, నిర్లక్ష్యం, ఈ దుర్గుణాలు నా జీవితంలో, నా మనస్సులో ఉండద్దు. ఇవి నేను చాలా ముందుకు వెళ్ళడానికి విఘ్నంగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ తమో గుణము తొలగిపోవాలి ఈశ్వర, సర్వేశ్వర అని కోరుకుంటున్నాం. ముందు సంకల్పం, ఆలోచన చేస్తేనే కదా
తరువాత అది కర్మ దాకా వస్తుంది. ఆ తరువాత రజో ప్రధానత. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, పోటీతత్వం, కాంపిటీషన్, కంపారిజన్, క్రిటిసిజం, తొందరగా ఎగ్జైట్ అయిపోవటము, అన్నీ నాకే రావాలనుకోవటము, అందరూ నన్నే అప్రిషియేట్ చేయాలనుకోవటము, ఇంకొకరు ముందుకు వెళ్తే చూడలేనటువంటి ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ కూడా రజో ప్రధానమైనటువంటి తత్వం కిందికి వస్తాయి. కాబట్టి ఈ తత్వం కూడా తొలగిపోవాలి తండ్రి అని ఈశ్వరుణ్ణి మనం కోరుకుంటున్నాం. ఇక సత్వస్థితి కోసం ఎలా చెప్తారు అంటే, నేనే చాలా గ్రేట్, నేనే చాలా మోస్ట్ టాలెంటెడ్, ఈ కార్యం నా వల్లనే జరిగింది అనేటువంటి ఒక అహంకార భావంలోకి వచ్చేస్తాము. నా దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ ఇంకెవరి దగ్గర లేవు అని అనుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇవన్నీ ఈశ్వరుడు ఇచ్చినవి, ఈశ్వరుడు నాకు ప్రసాదంగా ఇచ్చినటువంటివి, ఈశ్వరుని యొక్క కానుక నాలో ఉన్నటువంటి విశేషత అనే దాన్ని మర్చిపోతాం. కావున సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాం యోజితం ప్రియం, ఈ 3 ఒత్తులు నేను ఎందుకు వేస్తున్నాను అనంటే, ఈ తమో ప్రధానత, ఈ రజో ప్రధానత, ఈ సత్తో కూడా తొలగిపోయి సత్వ సాత్విక స్థితిలో ఎప్పుడూ ఆనందంగా, నిర్మలంగా, నిశ్చలంగా, నిర్భయంగా ఉండాలి తండ్రి అని కోరుకుంటూ మనం చేస్తున్నాం. గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. ఈ దీపానికి ఎంత శక్తి ఉంది అనంటే, 3 లోకాలలో ఉన్నటువంటి చీకటిని తొలగించి త్రిభువనేశ్వరుడు, త్రిలోకాధిపతి అయినటువంటి సర్వేశ్వరుని దాకా ఇది చేరుతూ ఇంట్లో ఉన్నటువంటి అన్ని అశుభాలని తొలగిస్తూ, నా గృహం ఎప్పుడూ కూడా దైవభక్తితో, మంగళంతో, ఆనందంతో, మంచి ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో దివ్యంగా, చరిత్రవంతంగా కావాలి అని కోరుకుంటున్నాం. గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. అందరూ బాగుండాలి, అందరి జీవితాలలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం తొలగిపోవాలి అని మనం కోరుకుంటూ ఉన్నాము ఇక్కడ. సో భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. ఓ పరంపిత పరమాత్మ, ఓ సర్వగుణాల సాగరుడా, ఓ సర్వశక్తివాన్, ఓ దివ్య బుద్ధి ప్రదాత, ఓ సంపూర్ణ పరం పవిత్రత కా సాగర్, నేను ఈ దీపాన్ని భక్తితో వెలిగిస్తున్నాను, ప్రేమతో వెలిగిస్తున్నాను, ఆరాధనతో వెలిగిస్తున్నాను, నీ మీద నిశ్చయంతో వెలిగిస్తూ ఉన్నాను. నా జీవితంలో, నా మనస్సులో ఉన్నటువంటి అన్ని సంశయాలు, సందేహాలు తొలగిపోయి, ఎటువంటి కష్టం వచ్చినా ఇది పూర్వజన్మ యొక్క పాపం కారణంగా వచ్చింది, దీన్ని నీ స్మృతితో తొలగించుకోవాలి అనేటువంటి ఒక చక్కటి భావనతో గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే అని వెలిగిస్తున్నాను తండ్రి. తద్వారా త్రాహిమాం నరకాట్ ఘోరాట్ దివ్య జ్యోతిర్ నమోస్తుతే. అంటే ఈ దుఃఖము, అశాంతి, బాధతో కూడినటువంటి ఈ నరకతుల్యమైనటువంటి ప్రపంచం నుంచి నన్ను బయటకు తీసి, నన్ను క్షీరసాగరంలోకి, నన్ను సుఖమయమైనటువంటి, ఆనందమయమైనటువంటి స్వర్గం లాంటి ప్రపంచానికి అధికారిగా చేయగలిగినటువంటి శక్తి ఉంది నీకు. మళ్ళీ నేను ఈ నరకతుల్యమైనటువంటి ప్రపంచంలో, ఈ విషయ వికారాలతో కూడినటువంటి ప్రపంచంలో జన్మ తీసుకోకుండా, నేనెంతో సుందరమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఆనందకరమైనటువంటి ఆ ప్రపంచంలో జన్మ తీసుకునేలాగా చేయగలిగినటువంటి శక్తిని, జ్ఞానాన్ని మీరే ఇవ్వగలరు తండ్రి అని కోరుకుంటూ, ఆ దివ్య జ్యోతికి నమస్కరిస్తూ మనము ఈ దీపాన్ని వెలిగిస్తున్నాము. సో ఎప్పుడైతే మన మనస్సులో ఇటువంటి భావన ఉంటుందో, ఆ భావనను స్వీకరించేవారు పరమాత్మ. భగవంతుడు స్థూలంగా ఉన్న వాటిని ఏది కూడా చూడరు. కొంతమంది దీపం ఆరిపోతే బాధపడుతూ ఉంటారు, కొంతమంది ఈ దీపంలో 2 ఒత్తులు వేయాలా, 1 ఒత్తు వేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది ఎప్పుడు వెలిగించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ స్థూలమైన వాటిని మనము తీసుకుంటూ కూడా సూక్ష్మంగా మన మనస్సు ఎలా ఉంది, మన భావనలు ఎలా ఉన్నాయి,
మన ఆలోచన విధానం ఎలా ఉంది, నేను పరమాత్మకి ఎంత తన్మయత్వం చెంది చక్కటి భావనతో నేను ఆయనకి ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను, లేదా పూజ చేస్తున్నాను, అర్చన చేస్తున్నాను అన్నది పరమాత్మ చూస్తారు. సో భావన అనేది చాలా అంటే చాలా ముఖ్యము. ఈ స్థూల దీపం వెలిగించిన తర్వాత మరి మన మనస్సులో కూడా దీపం వెలిగించాలి. ఏ దీపం వెలిగించాలి? జ్ఞాన దీపం వెలిగించాలి, జ్ఞాన జ్యోతి వెలిగించాలి. అప్పుడే మన మనస్సులో ఉన్నటువంటి ఎన్నో రకాల వికారాలు కానీ, దుర్గుణాలు కానీ, అవగుణాలు కానీ తొలగిపోయి మన మనస్సులో సత్యం, ధర్మం, ప్రేమ, ఆనందము ఇటువంటివన్నీ కలుగుతాయి. ఇక్కడ జ్ఞాన జ్యోతిని, జ్ఞాన దీపాన్ని వెలిగించటము అంటే ఒక అవేర్నెస్, ఒక అండర్స్టాండింగ్, ఒక ప్రకాశము. అప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి చీకటిని మనం తొలగించుకోగలం. ఇప్పటి వరకు ఈ దీపం కోసం చూసాం కదా. మరి ఆధ్యాత్మికత అనేది అన్నింటికీ మూలమైనది. ఆధ్యాత్మిక శక్తి ప్రకారము ఈ శరీరము పంచతత్వాలతో తయారైంది కాబట్టి ఇది ఒక మట్టి ప్రమిద. ఈ శరీరం అనేటువంటి మట్టి ప్రమిదలో ప్రతిరోజు జ్ఞానము అనేటువంటి నూనెను లేదా నెయ్యిని పోస్తూ 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 యోగ శక్తిని ఒట్టిగా చేసుకొని అగ్నితో దాన్ని మనం వెలిగించినప్పుడు, భగవంతుడి పట్ల ప్రేమతో, శక్తితో, నిశ్చయము అనేటువంటి అగ్నితో వెలిగించినప్పుడు అది ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిని వెలిగించుకుంటే, ఆత్మజ్యోతిని వెలిగించుకుంటే, జ్ఞాన జ్యోతిని వెలిగించుకుంటే మన మనస్సులో ఉన్నటువంటి చీకటి తొలగిపోతుంది, అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది. ఏ చీకటి? ఈర్ష్యాద్వేషాలు అనేటువంటి చీకటి, అశాంతి అనేటువంటి చీకటి, దుఃఖము అనేటువంటి చీకటి, బాధలు సమస్యలు అనేటువంటి చీకటి, ఇతరులతో పోల్చుకోవడం అనేటువంటి చీకటి తొలగించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పరమాత్మ మనకి ఇస్తూ మన జీవితాన్ని కూడా ప్రకాశవంతంగా, ఎంతో సుందరంగా, ఆనందమయంగా చేస్తారు. మనం దీపారాధన చేసేటప్పుడు, దీపం వెలిగించేటప్పుడు ఒక్క దీపం వెలిగితే మిగిలిన అన్య దీపాలన్నింటినీ వెలిగిస్తాం కదా. అలాగే ఇప్పుడు మన జీవితం ప్రకాశవంతంగా ఉంటే మనం ఎంతోమందిని వెలుగులోకి, ప్రకాశంలోకి తీసుకొచ్చి వాళ్ళెంతో ఉన్నతోన్నతంగా ఎదుగుతూ ఉంటే ఆ సంతోషాన్ని చూసి మనం కూడా సంతోషపడగలం. ఈ విధంగా దీపం వెలిగించేటప్పుడు మన మనస్సులో చక్కటి భావనలు ఉన్నప్పుడు పరమాత్మని యొక్క శక్తితో దుఃఖాలన్నింటినీ దూరం చేసుకోగలం. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.